రాతి యుగం పెయింటింగ్లో పికాసోకు ఒక ఆధునికత కనిపించింది. కొంచెం కొంటెగా చెప్పాలంటే పికాసో వంటి వారు ఆవిష్కరించిన మోడర్న్ ఆర్ట్లో మనం ఒక పేలియోలిథిక్ ప్రిమిటివ్నెస్ను కూడా చూడవచ్చు అన్నమాట. ఏది ఏమైనా పెయింటింగ్, రైటింగ్ మనిషి నేర్చుకున్నాడంటే అతని మెదడు, అతని ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ ఒక ఉన్నత స్థాయికి చేరిందన్నమాట. 1994లో అంటే లాస్కో గుహలను కనుగొన్న 54 సంవత్సరాలకు ఆ గుహలలో ఉన్న పెయింటింగ్స్ కన్నా ఇంకా 12,000 సంవత్సరాల పూర్వం అంటే ఇప్పటికి 32,000 సంవత్సరాల పూర్వం గీసిన పురాతనమైన పెయింటింగ్స్ ఉన్న షోవే గుహలను కనుగొన్నారు అదే ఫ్రాన్స్లో. కళ్ళు చెదిరిపోయే ఆ చిత్రాలను, వాటి అందాన్ని గతవారం పరిచయం చేసుకున్నాం కదా. మనుషులు ఎక్కువగా సంచరిస్తే అక్కడ కార్బన్ డయాక్సైడ్ కారణంగా, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కారణంగా కేవ్ పెయింటింగ్స్ పాడైపోతాయని ప్రజల సందర్శనను ఆపేశారు అధికారులు. మన పూర్వీకుల నైపుణ్యాన్ని చూసి ఆనందించాలంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా రీప్రొడ్యూస్ చేసిన రెప్లికాలలో చూడటమే. నాకు ఇష్టమైన గత శతాబ్దపు సినిమా డైరెక్టర్లలో జర్మన్ సినిమా దర్శకుడు వర్నర్ హెర్జాగ్ ఒకడు. అగీరే, ద రాత్ ఆఫ్ గాడ్ వంటి సంచలనాత్మకమైన సినిమాలతో ఆయన, ఆంగ్స్ట్ ఎసెన్ జేల ఔఫ్, ఫియర్ ఈట్స్ ద సోల్ వంటి సినిమాలతో ఫాస్బెండర్ లాంటి దర్శకులు జర్మన్ న్యూ సినిమాను ఒక ఊపు ఊపేశారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వర్నర్ హెర్జాగ్కి 2010లో ఒక అద్భుతమైన అవకాశం కల్పించారు ఫ్రెంచ్ అధికారులు. హెర్జాగ్కి కొన్ని గంటల పాటు షోవే గుహలలోకి ఒక 3D డాక్యుమెంటరీ ఫిలిం షూట్ చేసుకోవడానికి ప్రవేశం కల్పించారు. కేవ్ ఆఫ్ ఫర్గాటెన్ డ్రీమ్స్ పేరుతో తీసిన ఆ 90 నిమిషాల డాక్యుమెంటరీ షోవే గుహల అత్యద్భుత అందాన్ని ప్రపంచానికి చూపింది. అబ్బురపడే విషయం ఏమంటే, ఒక బృందం 20,000 సంవత్సరాల క్రితం బొమ్మలు గీయడం మొదలుపెట్టి మధ్యలో వదిలేస్తే మళ్ళీ 3,500 సంవత్సరాల తరువాత అదే బొమ్మని కంటిన్యూ చేశారు ఇంకెవరు. కార్బన్ డేటింగ్ ద్వారా కనుగొన్న ఈ విషయం అప్పుడు కూడా కంటిన్యూటీ ఇన్ కల్చర్ ఉండేదని చెప్తుంది. అంతమైపోయిన బొచ్చు ఖడ్గమృగాలు, యానిమేటెడ్ సినిమాలో ఫ్రేమ్స్లా పరిగెడుతున్న జంతువులు, తల ఊపుతున్నట్లు అనుభూతి కలిగించే ఖడ్గమృగాలు, ఒకదాని వెనక ఒకటి ఉన్నట్లుగా ఉన్న పులులు, స్టాలక్టైట్ తెరల వెనక దోబూచులాడుతున్న జంతువుల బొమ్మలు, వీటన్నింటినీ 3Dలో క్యాప్చర్ చేశాడు తనదైన శైలిలో హెర్జాగ్. ఒక 10 సంవత్సరాల క్రితం దక్షిణ ఫ్రాన్స్లోని లాట్ లోయలో ఉన్న పెష్మెల్ గుహలకి నేను వెళ్ళాను. ఆ గుహలలోకి వెళ్ళటమే ఒక గొప్ప అనుభూతి. అంతా చిమ్మ చీకటి. ఆ చీకటికి అలవాటు పడటానికే చాలా సమయం పడుతుంది. చుట్టుపక్కలంతా తేమ, నీళ్లు. కాలు జారకుండా నడుస్తూ బాగా వంగి వంగి వెళ్ళాలి. చాలా డీప్గా ఉంటుంది కాబట్టి చలి కూడా పుడుతూ ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు. కానీ మెయిన్ గుహలోకి వెళ్ళటం అన్నదే ఇంకొక ఎత్తు. అక్కడ ఒకసారి మన ముందు ఆవిష్కరించబడే దృశ్యాన్ని చూస్తూ ఉంటే మాటలే రావు. 25,000 ఏళ్ల క్రితం మన పూర్వీకులు గీసిన బొమ్మలా ఇవి అని సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోతూ ఉంటాం. లాస్కో, షోవే గుహలలో లాగానే అద్భుతమైన పెయింటింగ్స్ ఉన్నాయి అక్కడ. మొత్తానికి 586 పెయింటింగ్స్. బొచ్చు ఏనుగులు అంటే మ్యామత్స్, దున్నపోతులు, గుర్రాలు, రెయిన్డియర్లు, మొత్తానికి 12 రకాల జీవులు. ఇదిగో చూడండి ఈ 2 గుర్రాలని ఎలా ఒకదాని వెనక ఇంకొకటి ఉన్నట్లు గీశారు. ఒక 3D ఎఫెక్ట్ వచ్చేటట్లు, బొమ్మలో డెప్త్ వచ్చేటట్లు. ఇంకో బొమ్మలు ఈటెలతో గాయపడి క్రింద చనిపోయి పడిపోయిన మనిషి, హ్యాండ్ స్టెన్సిల్స్, ఇంకా ఎన్నెన్నో. వీటన్నింటికంటే ఎక్కువగా అబ్స్ట్రాక్ట్ పిక్చర్స్. ఇదిగో చూడండి ఈ చనిపోయిన మనిషి తల దగ్గర ఉన్న గీతలు. ఇవే కాకుండా ఎన్నో ఎర్రని చుక్కలు. అబ్బా, మన మానవజాతి చరిత్ర ఎంత గొప్పది. పురాతనమైన మానవజాతి వారసత్వాన్ని అంత దగ్గరగా చూసే అవకాశం కలిగినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో కదా.
అదే గొప్ప అనుభూతి షోవే గుహలలో బహుశా వర్నర్ హెర్జాగ్ కూడా కలిగే ఉండాలి. ఆయన కూడా అలాగే స్పందించి ఉంటాడు. కానీ మన దర్శకుడికి చాలా మంచి పేరు తెచ్చినప్పటికీ ఈ గుహలలో ఆయన తీసిన డాక్యుమెంటరీ కొన్ని విమర్శలకు కూడా దారితీసింది. జంతువుల బొమ్మలనే చూపాడు కానీ ఆ బొమ్మల పక్కన ఉన్న చుక్కలని, వాటి దగ్గర ఉన్న చిహ్నాలని చూపించే పని లేదా అని కాస్త గట్టిగానే అడిగారు కొందరు. నిజమే, అబ్బురపరుస్తున్న ఆ బొమ్మల అందానికి పారవస్యంలో మునిగిపోయి వందలాది గుహలలో వేలాదిగా ఉన్న ఈ చిహ్నాలను ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శ తరచూ వినపడుతూనే ఉంది. ఈ విమర్శకి ఒక నేపథ్యం ఉంది. మంచుయుగం ఉన్నప్పటి నాటి రాతియుగం గుహలను అధ్యయనం చేస్తున్న కొద్దీ రాతియుగం మనుషులకు చాలా విషయాలు తెలుసు, చాలా విద్యలు వచ్చు అని అర్థమైపోయింది. ఎన్ని వేల సంవత్సరాల నుండి చిత్రాలు గీయటం అలవాటు చేసుకుంటే కాని ఇంత కళాత్మక నైపుణ్యంతో ఈ బొమ్మలను మన ప్రాచీనులు గీయగలిగారు. అద్భుత పరిశీలనా శక్తి లేకపోతే, తమ పరిసరాలను సరిగ్గా తెలుసుకొనలేకపోతే తాము గీస్తున్న జంతువుల ఎనాటమీ ఎలా అర్థమయ్యేది వారికి? అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్ని వందల సంవత్సరాల అధ్యయనం తర్వాత కానీ సాల్స్టిస్ రోజు ఏ గుహలోకి సూర్యుని వెలుతురు ఎలా ప్రవేశిస్తుందో ఎలా అర్థమవుతుంది?